ఏలూరు పవర్పేట దగ్గర కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర జరుగుతుందండి. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము. 2026 న్యూ ఇయర్ రోజున దర్శనం చేసుకుందాని వచ్చామండి. నైట్ వచ్చాము. అమ్మవారి మేడ ఇలా ఉంటుందండి. మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. ఇదంతా కూడా అమ్మవారి ఆలయానికి ముందున్న డెకరేషన్ అనమాట. ఇంతకుముందు వీడియోలో పడమర వీధి అమ్మవారిని చూసాం కదా. ఇప్పుడు పవర్పేటలో ఉన్న శ్రీ గంగానమ్మ తల్లిని చూద్దాం రండి. లోపలికి వెళ్దాము. ఇక్కడ కూడా శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ వెనుకొండ అంకమ్మ తల్లి, పోతురాజుబాబు అందరినీ పెడతారండి. చీరలతోటి చక్కగా అలంకరించారు. అసలు చూడండి చుట్టూ ఎంత బాగుందో. నాకైతే చూడగానే భలే అనిపించింది. ఇన్ని చీరలా అనిపించింది. వెళ్ళిన ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ అనమాట. చుట్టూ అన్ని శారీసే ఉన్నాయి. అమ్మవారికి సారీ తీసుకొస్తారు కదండి. ఈ సంవత్సరం ఏలూరులో సారీ కూడా చాలా తీసుకొచ్చారంట. పడమర వీధిలోనేమో నల్లమారమ్మని తల్లిని తీసుకొచ్చిన రోజున చాలా బాగా చేశారు. అదే రోజు పవర్పేటకు కూడా 2000 మంది సారీ తీసుకొచ్చారంట. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగున్నారు కదా. అమ్మవారి ఎదురుగా ప్లేస్ ఉంది కదండి, డెకరేషన్ చేశారని చెప్పాను. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెట్టారు. వెనక చూడండి శివయ్య, చాలా బాగున్నారు. అసలు మేము వెళ్ళిందే నైట్ టైం కదండి. పవర్పేట శివాలయం క్లోజ్ అయి ఉంది. అయ్యో దర్శనం అవ్వలేదే అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే హ్యాపీగా అనిపించింది. శివయ్యకి అటు ఇటు రెండు వైపులా నందిని పెట్టారు చూడండి. టచ్ చేస్తే తల ఊగుతుంది. బాగుంది కదా. అక్కడ ప్రసాదం శనగలతో పాటు సాంబార్ అన్నం, అలాగే సేమియాలతో చక్కెర పొంగలు ఇచ్చారండి. గుళ్ళో ప్రసాదం అంటేనే చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రసాదం కూడా చాలా చాలా బాగుందండి. ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇలా మన ఏలూరులో అన్ని చోట్ల చాలా బాగా చేస్తున్నారు. మేము ఇంకా తూర్పు వీధి వెళ్ళలేదు, దక్షిణపు వీధి కూడా వెళ్ళలేదండి. మాకు ఇక్కడ తంగిలమూడిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదంతా కూడా ఇటువైపు ఉన్న వీధి. ఇలా 4 వీధులకి మధ్యలో పెట్టారు. మీకు చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి దర్శించుకోండి. పవర్పేట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పవర్పేట శివాలయం ఉంటుంది కదండి. ఆ శివాలయం పక్క వీధిలోనే అనమాట. నెక్స్ట్ ఇంక మనం వేరే చోట పెట్టిన అమ్మవారిని కూడా దర్శించుకుందాము. అలాగే నల్లమారమ్మ తల్లిని తీసుకొచ్చిన రోజున కూడా దర్శించుకున్నాను. అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను.